హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. రథసప్తమి రోజు వ్లాగ్ మాట. ఇలాగా గిన్నెకి అయితే పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇది నాది ఇత్తడి గిన్నె మాట. నా పెళ్ళప్పుడు అమ్మ కొనేసి ఇచ్చిందన్నమాట ఆ గిన్నె. ఇలాంటి రథసప్తమి అంటే పాలు పొంగించే టైంకి ఈ గిన్నె తీస్తాను. మీదన ఒక డబ్బా పెట్టుకుంటాను. అంటే అటక మీద దానిలోని ఈ గిన్నె, తర్వాత కొన్ని కుందులు పెద్ద పెద్ద పూజలప్పుడు వాడడానికి ఆ కుందులన్నీ తీసి దానిలో పెట్టేస్తానమాట. ఏదైనా పూజలప్పుడు మాత్రమే అవి తీసి నేను వాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే అన్నీ కింద పెట్టామనుకోండి అవి మసైపోయి ఏదో ఒకటి అలాగ దానికి డస్ట్ అది చేరి అది ఉంటది. అందుకు మీదన శుభ్రంగా ఒక కాటన్ డబ్బాలో పెట్టేసుకున్నామా పూజ అప్పుడు తీసి వాడుకోవడం అంతే. ఇలాగా పసుపు రాసాను, కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను, స్టవ్‌కి దండం పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద నాకైతే ఆరు బయటన పాలు పొంగించడానికి అవ్వలేదండి. ఎందుకంటే మాకు పైన టైల్స్ అది ఉంది. అక్కడ అస్సలు అవ్వదు. కొంతమందికి అదృష్టం ఓన్ అంటే సింగిల్ హౌస్‌లు ఉంటాయి. అలాంటి వాళ్ళకి చాలా బావుంటది. ఈ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, తర్వాత గ్రూప్ హౌస్ ఇలాంటి కొన్ని ఏరియాలో అయితే కొన్ని కమ్యూనిటీలో అయితే మనకి పైన పాలు పొంగించడానికి అవ్వదు. ఇంట్లోనే పొంగించి పైన పెట్టేసుకోవడం. కొంతమందికి అలాగ ప్రసాదం పెట్టుకోవడానికి కూడా కొంతమందికి అవ్వదు. మాకైతే ప్రసాదం పెట్టుకోవడానికి అది అవుతది. ఇలాగైతే పాలు పొంగాయి. దీనిలో ఏంటయిందంటే పా ఆవు పాలు తీసుకురమ్మంటే చిన్న టెట్రా ప్యాకెట్ తెచ్చారు. అది 200 ఎంఎల్ ఉంటది అది. అది పొంగేసరికి చాలా టైం పట్టేసింది. అంటే కొంచెం ఎక్కువ పాలనుకోండి కొంచెం టైం తొందరగా పడతది. తక్కువ పాలంటే అది పొంగేసరికి చాలా టైం 3 టైమ్స్ పొంగాలి కదా! అలాగా. తర్వాత ఆ పాలు అటు అయ్యే లోపల కొంచెం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు, తర్వాత బియ్యపిండితో ఇలా గీతలు అది పెట్టేసుకున్నాను. ఎంత మనం గుమ్మానికి పెయింట్‌లేసుకొని, రంగులతో ముగ్గులు పెట్టుకున్నా, ఇలాంటి పూజలప్పుడు కొంచెం పసుపు రాసి, కొంచెం కుంకుమ బొట్లతోని, బియ్యపిండితోని అలా ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీ కళ అంటారు. చాలా బాగా అనిపిస్తది. మెయిన్ పాజిటివ్‌గా మన ఇంట్లోకి పాజిటివ్ వస్తది అంటారు కదా! తర్వాత ఇక్కడ బియ్యంలో కొంచెం నెయ్యి అది రాసి అది వేసాను. వేసిన తర్వాత మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చారు ఇంకోటి. అది యాడ్ చేశాను పాలు. ఇది కలపడానికైతే చెరుకు ఉంటది కదా! అది నేను కట్ చేశాను. రథసప్తమి రోజు పరమాన్నం అయితే చెరుకుతోనే కలపాలి అంటారు కదండీ! అందుకని ఇది 2 ముక్కలుగా చేసి దాంతో గరిటెలాగా చేసుకొని కలిపేసుకుందాం. తర్వాత ఇదిగోటి పాలు మళ్ళీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆ రైస్ కూడా ఉడికింది. తర్వాత బెల్లం ఇక్కడ యేసుకుంటున్నాను. ఈ పరమాన్నం అయితే మోస్ట్‌లీ బెల్లంతోని చేస్తారు. బెల్లంతో చేస్తేనే టేస్ట్‌గా అయితే ఉంటది. ఏంటో ఎన్ని సార్లు మనం పరమాన్నం చేసినా రథసప్తమి రోజు చేసిన పరమాన్నం చాలా బావుంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. మరి ఆ పూజ రోజు మహిమ ఏంటో ఇప్పుడు పరమాన్నమనే కాదు. మామూలు ఉగాది రోజు ఉగాది పచ్చడి. ఆ రోజు చేసిన దానికి, ఆ తర్వాత రోజు చేసేదానికి చాలా తేడా ఉంటది కదా! తర్వాత కొన్ని ఐటెమ్స్ అయితే దొరకలేదు. ఈ రేగిపళ్ళు చూస్తున్నారండి ఎంత చిన్నగున్నాయో అస్సలు రేగిపళ్ళనేవే దొరకలేదండి. ఎన్ని షాపులు తిరిగారో పాపం గానీ ఎక్కడా దొరకలేదు. అవి దొరికాయి. ఇవి పెద్ద రేగిపళ్ళు లాంటివి ఇవి దొరికాయి. తర్వాత చిక్కుడుకాయలు. అంతే ఇవే తెచ్చారు. ఇవన్నీ మనం శుభ్రంగా వాటర్‌లో ఏసి కడిగేసుకొని మనం చేసుకుందాం. నేను పరమాన్నంలో అయితే కొన్ని రేగిపళ్ళేస్తాను, తర్వాత చెరుకు ముక్కలేస్తాను, తర్వాత చిక్కుడుకాయలు కూడా వేస్తానమాట. ఈ ఈ చిన్న రేగికాయలనైతే మనం పరమాన్నంలో ఏసుకుందాం. దాంతో ఎలాగా రథం చేయడానికి అవ్వదు కదా! అందుకని అవి మనం పరమాన్నంలో ఏసేసుకుందాం. తర్వాత చిక్కుడుకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా మనం ఏసేసుకుందాం. చెరుకు సగం ముక్క ఉంది కదా! అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అది కూడా వేసుకుందాం. ఇవన్నీ ఏసుకొని మనం పరమాన్నం అయితే రెడీ చేసుకుందాం. ఇలాగా కలిపేసుకున్నాను చెరుకుతోనే. ఎంత టేస్ట్‌గా ఉంటది కదా! మనకి ఆ చెరుకుతో కలపడమో లేపోతే ఏంటో తెలీదు. అన్నీ ఏస్తున్నాను. ఏసుకొని ఆ చెరుకుతో బాగా కలిపేసుకొని
ఇక్కడ రేగికాయలు వేసాను. చాలా చిన్నవి ఎంత ముద్దుగున్నాయి. అవన్నీ ఏసేసాను. మరి అవి దేనికి రథం చేయడానికి దేనికి అవ్వదు అందుకని దానిలో ఏసేసాను. మామూలుగా అయినా కూడా కొంచెం పెద్ద సైజు ఉన్న మామూలు మనకి రెడ్ కలర్ రేగిపళ్ళు ఉంటాయి. అవైనా నేను ఒక 4, 5 రేగిపళ్ళు లాంటివి ఏస్తాను. కంపల్సరీ వేస్తాం అన్నమాట. మేము చిక్కుడుకాయలు, రేగికాయలు, తర్వాత చెరుకు ముక్కలు అవన్నీని. తర్వాత ఇవన్నీ ఏసేసి కొంచెం చెరుకు ముక్కతో అయితే ఇలా కలిపేసుకుందాం. రెడీ అయిపోతుంది మన పరమాన్నం అయితే. ఎక్కువసేపు పట్టదు. మొదట బాగా అన్నం అది ఉడికిపోయింది కాబట్టి ఇవి ఎక్కువసేపు పట్టదు. అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇదిగో ఈ చిక్కుడు ఆకులు తీసుకున్నాను. ఒక 7 ఆకులు. 7 ఆకుల్లో అయితే పెడతాను. అన్నీ 7 అంటారు కదా సన్‌కి, అందుకని సూర్యదేవుడికి 7 అంటారు కదా! అలాగా 7 ఆకులు అలా పెట్టి ఆ ప్లేట్‌లోనైతే అలాగ అరేంజ్ చేసుకున్నాను. కొంచెం కొంచెం పరమాన్నం ఏసుకొని, కొంచెం దేవుడి దగ్గర అయితే పెట్టేసి నైవేద్యం పెట్టాను. తులసి మొక్క దగ్గర కొంచెం పెట్టి నైవేద్యం పెట్టాను. అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈ లోపున ఇక్కడ మా వారైతే రథం చేస్తున్నారు. ఎప్పుడూ నేను చేస్తాను. ఈరోజు అతను ఇంట్లో ఉన్నారు. అంటే కొంచెం షిఫ్ట్ టైమింగ్ ఇంకా టైం ఉంది ఆఫీస్‌కి వెళ్ళడానికి అని చెప్పి ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి చేస్తున్నారు. రేగిపళ్ళతోనైతే రథం చేస్తున్నారు. చాలామంది చిక్కుడుకాయలతోనే రథం చేస్తారు. మా ఇంట్లో ఏంటంటే మొదటి నుంచి రథం చిక్కుడుకాయలతోని ప్లస్ రేగిపళ్ళతోని 2 రథాలైతే చేస్తామన్నమాట. ఇలాగా రథం అయితే అరేంజ్ చేస్తున్నారు. ఈ చీపురు పుల్లలు ఎంత కాస్ట్ తెలుసండి? 10 రూపీస్‌కి అవి 4 ఎన్నో వచ్చాయి. ఎలాగ అనిపించింది మామూలుగా అయితే కొత్త చీపురు ఉంటే దాంతో చేస్తారు కదా! నా దగ్గర అయితే కొత్త చీపురు లేదు. నేను ఎప్పుడు కొత్త చీపురు ఉంచను కూడా. పాతది అది వాడేసాక పడేసే ముందు నేను కొత్త చీపురు కొంటుంటాను. అంతేగాని అలాగా ఉంచడం అనేది ఎప్పుడు కొనలేదు అలాగా. అయితే ఈ చీపురు పుల్లలు దీనికోసం అనుకున్నాం. అంతేలెండి పూజల టైంలోని అన్నీ కాస్ట్‌లు పెరిగిపోతాయి. పూలప్పుడే పువ్వులు డజన్ పువ్వులు ఎంత కాస్ట్ 50 రూపీస్ ఎంతో అలాగా ఉంటాయి కదా! అదే ఆ పూల టైంలోనే అలాగ అయిపోతాయి. ఇలాగైతే రథం అరేంజ్ చేస్తున్నారు. 4 చక్రాల్లాగా మీదన అలాగా. ఇదిగోటి నేను ప్రసాదం ప్లేట్ అయితే అమర్చాను. దీపం అది దానిలో పెట్టి తర్వాత రేగిపళ్ళతోనే పడుతున్నారు కుస్తీ. అది ఒకటి పెడితే ఒకటి ఊడిపోతుంది. అది మాట. కానీ బానే స్ట్రాంగ్‌గా అది పెట్టారు. తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలది కూడా చేస్తారు. నేను ఈ లోపున దేవుడి దగ్గర దీపం అదే పెట్టేసుకున్నాను. ఇదిగోటి చిక్కుడుకాయల రథం ఒకటి, మామూలు రథం ఒకటి ఇలాగైతే చేసాము. చేసి బాల్కనీలో అయితే పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను. ఇదిగోటి ఇలా ప్రసాదం పెట్టి దానిలో దీపం అది పెట్టి ఆ మీదన చిక్కుడుకాయ రథం ఒకటి, తర్వాత రేగికాయల రథం ఒకటి, తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.